2025లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలా? అనేది చాలా మందికి ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ అన్నమాట. ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ మీరు ఒక క్లారిఫికేషన్‌కి రండి. వెదర్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ లేదా ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ జనరేట్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఒక 15 ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తా. సో, ఇద్దరు వ్యక్తులు 1 క్రోర్ పెట్టి హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఒకతను ఇమ్మీడియేట్ రెంటల్ ఇన్‌కమ్ కావాలి అనుకోని హైదరాబాద్‌లో ఫ్లాట్ తీసుకున్నాడు. ఒకతను ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ల్యాండ్ తీసుకున్నాడన్నమాట. ఫ్లాట్ తీసుకున్న వ్యక్తికి మాత్రం రిటర్న్స్ 30 లాక్స్ వచ్చాయి ఫ్రమ్ పాస్ట్ 15 ఇయర్స్. కానీ ల్యాండ్ తీసుకున్న వ్యక్తికి మాత్రం 0 రిటర్న్స్. కానీ ఇప్పుడు ల్యాండ్ వాల్యూ వచ్చేసి 100 క్రోర్స్ అన్నమాట. సో రీసెంట్‌గా కొండాపూర్‌లో 1 ఎకర్ ల్యాండ్ వచ్చేసి 176+ క్రోర్స్‌కి పోయింది. సో దట్స్ ద ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్. సో ఇది మీరు ఒక చిన్న క్లారిఫికేషన్ రండి. వెదర్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఏ ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్. సో ఫ్లాట్ తీసుకోవద్దు అని నేను అనట్లేదు. ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ నీడ్ ఖచ్చితంగా